ఉంచింది. అశ్విని దేవతలు కూడా మేఘంలో ఉన్నటువంటి ఆ ఉదకాన్ని కిందకి పడిపోకుండా బాగా మోస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకా నీటిని కూడా వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అని మనకి ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత తిస్రః క్షపస్త్రిరః తివ్రజద్భిః నాసత్యాభుజ్యుమోహతుః పతంగైః సముద్రస్య ధన్వన్నార్ద్రస్య పారే త్రిభీరథైః శతపద్భిః షడశ్వైః. ఈ అశ్విని దేవతలు మేఘమండలాన్ని ఎక్కడ ధరిస్తూ ఉంటారు అనంటే ఎడారి ప్రాంతాలలో ధరిస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ ఎడారి ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా నీళ్లు దొరక్క ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళను రక్షించడం కోసం, వాళ్ళకి ఈ ఉదకాన్ని అందించడం కోసం ఆయా ప్రాంతాలలో మేఘాలను పంపించి అక్కడ నీటితో కూడినటువంటి మేఘాలన్నిటినీ కూడా మోస్తూ ఉంటారు అనే విషయం మనకి ఈ మంత్రంలో తెలుస్తోంది. సముద్రస్య ధన్వన్నార్ద్రస్య పారే త్రిభీరథైః శతపద్భిః షడశ్వైః. మరొక విషయం ఏంటంటే మేఘాలు 3 రకాలుగా ఉంటాయని, ఉత్తమ మేఘాలు, మధ్యమ మేఘాలు, అధమ మేఘాలు, ఈ విధంగా 3 విభాగాలతో ఈ మేఘమండలం అంతా ఉంటుందని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. సవితారం వితన్వంతం అనుబధ్నాతి శాంబరః ఆపపూరుషంబరశ్చైవ సవితారే పశోభవత్. ఈ మేఘమండలము సూర్యుణ్ణి ఆశ్రయిస్తోంది. ఎందుకోసము అనంటే భూలోకంలోకి వర్షాన్ని పంపించడం కోసం ఈ మేఘమండలం సూర్యుడిని ఆశ్రయిస్తోంది. సూర్యుడినే ఎందుకు ఆశ్రయించడం అనంటే ఘర్మకాలంలో భూలోకంలో ఉన్నటువంటి నీళ్లని సూర్యకిరణాలు తీసుకొని వెళ్ళి సూర్యుడిలో నిక్షిప్తం చేస్తాయి. కాబట్టి సూర్యుడిని ఆశ్రయించినట్లయితే సూర్యుడిలో నిక్షిప్తమైనటువంటి ఉదకము ఆ మేఘమండలంలోకి వస్తుంది. కాబట్టి తద్వారా భూలోకంలోకి వర్షాన్ని కురిపించవచ్చు. కాబట్టి ఈ మేఘాలు ఆ సూర్యుడిని ఆశ్రయిస్తున్నాయి అని ఈ మంత్రం మనకి తెలియజేస్తోంది.